హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది రెజరెక్టెడ్ తైవాన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మీకు టోటల్ ఈ సిరీస్ లో 9 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 to 1 hour వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్తా, నేనేం రివీల్ చేయట్లేదు, వాళ్ళ ట్రైలర్ లో ఏం చూపించారో అదే చెప్పబోతున్నా. నేను ఇద్దరు మదర్స్ అయితే ఉంటారు, వాళ్ళిద్దరూ కలిపి ఒక చనిపోయిన పర్సన్ అయితే రెజరెక్ట్ చేయడం అయితే జరుగుద్ది భయ్య. అంటే తిరిగి మళ్ళీ లైఫ్ లోకి తీసుకొస్తారు, ఎందుకంటే ఆ పర్సన్ వల్ల వాళ్ళిద్దరు డాక్టర్స్ లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో అందువల్ల తనని మళ్ళీ తిరిగి బతికించి తన మీద రివెంజ్ తెచ్చుకుందామని అయితే ట్రై చేస్తారనమాట. అసలు తనని ఎలా రిజరెక్ట్ చేశారు, తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూడడం జరుగుద్ది. భయ్య ఏంటి బ్రో స్పాయిలర్ చెప్పేసామంటారు, అస్సలు ఏం చెప్పలేదు నేను. వాళ్ళు ఇచ్చిన స్టోరీ ప్లాట్ ఇదే అండ్ ట్రైలర్ లో చూపించింది కూడా ఇదే. సో నేనేం రివీల్ చేయలేదు, మీరు ఉన్నది సిరీస్ లో చూసి తెలుసుకోవచ్చు. మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా. యాక్చువల్లీ నా కాన్సెప్ట్ వైజ్ అయితే నేను చాలా బాగా హుక్ అయ్యాను, కానీ బట్ సిరీస్ అంతా కంప్లీట్ చేసేసరికి నాకు ఓకే అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ వైజ్ అయితే బాగుంది భయ్యా, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఒక చనిపోయిన పర్సన్ ని మళ్ళీ తిరిగి లైఫ్ లోకి తీసుకొచ్చి రివెంజ్ తీర్చుకోవడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మెయిన్ హుక్ పాయింట్ అని చెప్తా. ఈ పాయింట్ కోసమే చాలా మంది సిరీస్ చూడడానికి ట్రై చేస్తారు. సో ఆ హుక్ పాయింట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సిరీస్ లో వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే గానీ, ఆ ట్విస్టెడ్ నరేషన్ కానీ, ట్విస్ట్లు కానీ బాగా వర్కౌట్ అవుతాయి భయ్యా. గెస్ట్ చేయలేరు, ఆ ప్రిడిక్టబుల్ గా అయితే ఉండదు. మీకు చాలా వరకు కూడా వాళ్ళు రాసుకున్న ట్విస్టెడ్ స్క్రీన్ ప్లే, నరేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుద్ది. మెయిన్ గా ఆ రివిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవి, బాబా మైండ్ దొబ్బుద్ది వాటి దగ్గర మాత్రం. అది మాత్రం నేను ఒప్పుకుంటా, వాటి విషయంలో బాగానే వర్కౌట్ అయింది. అండ్ స్టార్టింగ్ సెటప్ కి బాగా టైం తీసుకుంటారు, కానీ చాలా బాగా సెట్ చేసి చూపిస్తారు భయ సెటప్ అదంతా కూడా. పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయినాయి, చాలా బాగా అనిపించింది. ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా తోపు ఉంది. అండ్ టెక్నికల్ పరంగా విజువల్లీ సిరీస్ అయితే టాప్ నాచ్ ప్రెజెంట్ చేశారు. మెయిన్ గా ఆ సస్పెన్స్ అండ్ మిస్టరీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ అక్కడక్కడ ఈ మూడింటిని బాగానే మెయింటైన్ చేస్తారు భయ్య. మరి ఎందుకురా సిరీస్ ఓకే అంటున్నామంటే, ఎక్కడి నుంచి వస్తుంది అసలు నెగిటివ్స్ ఏంటన్నది. మెయిన్ వీళ్ళు రెజరెక్ట్ చేయడం, అదే తిరిగి బతికించడం అన్న కాన్సెప్ట్ ఏదైతుందో అక్కడ లాజిక్ ఉండదు, అంత మ్యాజిక్ భయ్య. అసలు వాళ్ళు ఎవరు, ఆ గ్రూప్ ఏంటి, ఎందుకు వాళ్ళని తిరిగి బతికిస్తున్నారు, తిరిగి బతికించడం అంత ఈజీయా, అసలు ఎలా చేస్తున్నారు, ఇదేది చూపించరు. జస్ట్ ఒక గ్రూప్ ని చూపిస్తారు, వాళ్ళు తిరిగి బతికిస్తారు అంతే. నువ్వు అది నమ్మేయాలి, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. సో అది నాకు కొంచెం ఇన్కంప్లీట్ గా అనిపించింది, ఇంకా మంచిగా డీల్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఆ మెయిన్ కాన్సెప్ట్ కి మెయిన్ థీమ్ కాబట్టి అది డీప్ గా ప్రెజెంట్ చేయాలి దాన్ని, అది చేయలేదు. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సిరీస్ అంటే 9 ఎపిసోడ్స్ భయ్యా. బాబా లిటరల్లీ చెప్తున్నా, కాన్సెప్ట్ కి హుక్ అయ్యాను నేను. బట్ మధ్యలో వచ్చే డ్రామా కానీ, ప్రతి ఎపిసోడ్ లో ఒక డ్రామా ఉంటుంది పోర్షన్ అన్నది. మిమ్మల్ని మీ ఓపికని టెస్ట్ చేస్తుంది భయ్యా, ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. చాలా ఓపిక కావాలి కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే తక్కువ రన్ టైం కూడా కదా, ఏదో 40-45 minutes పెట్టుకున్నా పర్లేదు. బట్ 55 నుంచి 1 hour డ్యూరేషన్ వరకు ఉంటాయి ఎపిసోడ్స్. దానివల్ల చాలా డ్రామా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే అనవసరమైన డ్రామాని కూడా చాలా పెట్టుకున్నారు భయ్యా. అదైతే మీ పేషెన్స్ అని ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. నాకు చాలా చిరాకు వచ్చింది, ఆ బోరింగ్ ఎపిసోడ్స్ అనిపించింది. బాగా ల్యాగ్ చేశారు, బాగా ఓవర్ గా స్ట్రిచ్ చేశారు అనమాట. నాకు అదంతా నచ్చలేదు. అండ్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే క్లైమాక్స్ భయ్యా, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. నాకు ఆ క్లోజర్ అసలు నచ్చలేదు. ఏదో ప్లాన్ చేశారు కానీ చాలా రెగ్యులర్ అనిపించింది. ఎంత సిరీస్ నడిపించిన దానికి అంత రొటీన్ క్లైమాక్స్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బాగా హుక్ చేసి ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ప్రెజెంట్ చేసుంటే బాగున్ను. అండ్ చాలా ఇన్కంప్లీట్ అండ్ ఓపెన్ ఎండెడ్ గా ఉంటుంది అనమాట క్లైమాక్స్ అనేది. సో అందుకే నాకు నచ్చలేదు. ఒక 4-3 ఎపిసోడ్స్ చూసి ఓకే కంటిన్యూషన్ అంటే ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ 9 ఎపిసోడ్స్ చూసాక కూడా ఒక కంక్లూజన్ ఇవ్వకుండా ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా ప్రెజెంట్ చేసి ఓపెన్ ఎండెడ్ గా ఇస్తే మాత్రం నాకు మండిపోద్ది. ఇక్కడ అదే ప్రాబ్లం అనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా సిరీస్ మాత్రం గుడ్ ఇన్ పార్ట్స్, కానీ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అండ్ డ్రామా వైజ్ కూడా చాలా ల్యాగ్ ఉంటుంది. బట్ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, నేనైతే ఓకే అని చెప్తా. తైవాన్ సిరీస్ ఇది, చైనీస్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, అక్కడక్కడ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. ఒక ఎపిసోడ్ లో పర్టికులర్లీ డీప్ అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, అందువల్ల నేను ఫ్యామిలీతో రికమెండ్ చేయట్లేదు. వైలెన్స్ కూడా హెవీగా ఉంటుంది, బెటర్ ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి భయ్యా, అప్పుడే మనకి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. నేను రీచ్ వస్తుంది కాబట్టి నాకు పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇలాంటి వెబ్ సిరీస్ కి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజు మొత్తం టెస్టింగ్స్ అన్ని అయిపోతున్నాయి, మాక్సిమం రేపటి నుంచి నేను పెట్టచ్చు. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. ఇన్స్టా లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్ అంటే కనుక ఎలాంటి సిరీస్లు వచ్చినా, ఎలాంటి ఇంట్రెస్టింగ్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ వచ్చినా వాటి కోసం నేను ఆ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫైల్స్
ఫైల్స్ అక్కడ అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే బయట లింక్స్ అన్ని చాలా రిస్కీగా ఉంది. నన్ను కూడా లింక్స్ పెట్టు బ్రో, ఫైల్స్ పెట్టు బ్రో అని అడుగుతున్నారు. ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ కి వచ్చి అడిగితే నేను పెట్టకుండా ఉండలేకపోతున్నా. ప్రత్యేకంగా టైం ఇవ్వాల్సి వస్తుంది. సో అంత టైం నాకు ఉండట్లేదు భయ్య. ఒక పెయిడ్ ఛానల్ అయితే పెడుతున్నాం. మంత్లీ 29 రూపీస్ అయితే ఉంటుంది ఆ ఛానల్. మీ ఇంట్రెస్ట్ అది. మీరు ఏమన్నా అనుకోండి, బిజినెస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను ఎందుకంటే ఆ గ్రూప్ కి నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీడే ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే అది నా వల్ల కాదు. ఆ 29 రూపీస్ కన్నా నేను సర్వైవ్ అవుదామని అయితే ట్రై చేస్తున్నా. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఏ మూవీస్ పెడతాం మూవీస్ పెట్టాం, లేటెస్ట్ వచ్చే కంటెంట్ అయితే పెడతాం. అండ్ ఇలాంటి వెబ్ సిరీస్లు కానీ ఏదన్నా నేను సండే సజెషన్లు ఇచ్చే వెబ్ సిరీస్లు కానీ వీటికి ఆ ఫైల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెతుక్కునే కష్టం లేకుండా ఇవి మాత్రమే అప్లోడ్ చేస్తాం భయ్య. మీరు ఏది అడిగితే అది అప్లోడ్ చేయండి నేను. ఓకేనా? అది అర్థం చేసుకుని నాకు ఇన్స్టాలో DM చేయండి. దాన్ని బట్టి నేను గ్రూప్ లోకి యాడ్ చేస్తాను రేపటి నుంచి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.